గురు పౌర్ణమి అని పిలుస్తారు. వ్యాసుడు అంటే యథార్థానికి ఒక పదవి. వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్ నారాయణుడే. అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు. వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో ఆయా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే 100 సంవత్సరాలు ఆయుర్దాయం. ఆ 100 సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది, శరీర పటుత్వం ఉండేది తక్కువ. అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని 4గా విభాగం చేసిన వాడు వ్యాసుడు. అనంతమైన వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4గా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అథర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. 18 పురాణములు రచన చేశాడు. వేదం అందరూ చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు. పౌరాణిక వాంగ్మయం అయితే ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళు ఎంత ఉత్తమగతులు పొందారో భూతత్వంలో పెట్టి కథల రూపంలో చూపిస్తుంది. కాబట్టి అవగతం చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో 18 పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు. కాబట్టి ఆ 18 పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షణుడికి ఇచ్చాడు. ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు, తెలుసుకోగలుగుతారు, తెలుసుకోలేకపోతారు. మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడు. అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు. అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా 5వ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు. అందుకే ఈ వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయన్ని గురువుగా నమస్కారం చేస్తారు. అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి, వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఆయనకి నమస్కారం చేస్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. సర్వసాధారణంగా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. ఓ వ్యాస భగవానుడా, నువ్వు అపారమైన కారుణ్యంతో మేమందరం తరించడానికి, అనుష్ఠించడానికి అనువైన ధర్మాన్ని తెలుసుకోలేమేమోనని వేద విభాగం చేసి ఇవ్వడమే కాకుండా 5వ వేదమైన భారతాన్ని మాకు అందించి ఇచ్చి జ్ఞాన జ్యోతిని వెలిగించావు. అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరించుతున్నాము అని చెప్తారు. సనాతన ధర్మంలో గురువుకి ఎనలేని ప్రాధాన్యత. గురువు అంటే నేను గురువు అని ప్రకటించడం కుదరదు. ఎవరికి ఎవరి యందు గురి ఉన్నదో, ఆ గురి ఎవరి పట్ల బాగా సువ్యవస్థితమైనదో వారిని గురువు అని పిలుస్తారు. గురువు అంటే యథార్థానికి బరువు అని గుర్తు. గురువు అంటే బరువు, శిష్యుడు లఘువు అంటే తేలికైనవాడు. మా గురువు గారి కన్నా సర్వజ్ఞుడు, మా గురువు గారి కన్నా విషయం తెలుసున్నవారు, అంత బాగా చెప్పగలిగిన వారు, మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించగలిగిన వారు, ఉద్ధరించగలిగిన వారు వేరొకరు ఉండరు. అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన శివుడు ఒక్క రూపంతో ప్రకాశిస్తే అదే పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మమే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలుగా పరబ్రహ్మస్వరూపం కరచరణాదులతో నడయాడి నా ముందు గురువుగా ఉంది. అటువంటి గురువుకి నమస్కరించుచున్నాను అని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మగారు సృష్టి చేస్తారు. గురువుగారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన యందు జ్ఞానజ్యోతిని వెలిగించి మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా భగవంతుని యందు ఆభిముఖ్యాన్ని కల్పిస్తాడు. అందుకని భక్తి విషయంలో సృష్టికర్త. అది ఉత్థానపతనములు పొందకుండా ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టేయకుండా
దీపం గాలికి నిధనం కాకుండా రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడినట్టు పునఃపునః మంచి మాటలు చెప్తూ భగవంతుని యందు మనసు నిలబెడతాడు. కాబట్టి స్థితికర్త అయిన విష్ణువు అజ్ఞానమును లయం చేసి జ్ఞానమునందు నిలబెట్టి ఆ జ్ఞానము అనుభవంగా వచ్చిన తర్వాత అదే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానప్రదాత అయి సాక్షాత్తు శివుడు అవుతున్నాడు. అటువంటి గురువు బ్రహ్మ, విష్ణువు, శివుడు మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమును మాంసచక్షువు చేత చూడలేం, కానీ గురువుగారు కరచరణాదులతో కదిలి వెడుతూ కనపడతారు. నిజానికి ఆయన ఒక శరీరంతో ఉన్నట్టు కనపడతారు, కానీ జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః. జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రము